ఇక ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరికీ కూడా 99 టీవీ తరపున విమెన్స్ డే శుభాకాంక్షలు. ఎంజీ రావు గారు, ప్రతి ఏటా మనం విమెన్స్ డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు, వివక్ష తగ్గడం లేదు. సో ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అంటే ఈ విమెన్స్ డే సందర్భంగా మీరు ఇచ్చే సూచన ఏంటి? ఎస్ అండి, ఉమెన్స్ డే అంటే ఏదో సెలబ్రేషన్ చేసుకునేది కాదు. ఇది ఉమెన్ శక్తిని బయటికి చెప్పే ఒక పెద్ద విషయం. ఫ్రమ్ డాన్ టు డస్క్ అంటే ఉదయించినప్పుడు నుండి సూర్యుడు అస్తమించే అంతవరకు, ఫ్రమ్ వూమ్ టు టోమ్ అంటే అమ్మ గర్భం నుంచి మళ్ళీ సమాధిలోకి వెళ్ళేంతవరకు స్త్రీకి ఉండే కష్టాలు అతి దారుణాలు. ఎంతటి దారుణాలంటే గ్రేట్ సీతకే తప్పలే. ద గ్రేట్ సీత, ఇంకా అలాంటి స్త్రీ భూమి మీద పుట్టలే, ఆవిడకే తప్పలే. తర్వాత ద్రౌపదికి తప్పలే. ఇంకా శ్రీకృష్ణుడి మాటల్లో చెప్పాలంటే ఒక ద్రౌపది ఈక్వల్ టు తార, అహల్య, మండోదరి, సీత అంటాడు. రామాయణంలో అందరు గ్రేట్ స్త్రీల కంటే ఎక్కువ అంటాడు. ఆవిడకే తప్పలే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ఉమెన్స్ డేని ఉమెన్స్ డేగా చూడకూడదు, ఉమెన్ సామర్థ్యాన్ని చూడాలి. చూడండి, ఇప్పుడు ఒక యుఎన్ సెక్రటరీ జనరల్ ఒక విషయం చెప్పాడు, అది భారతదేశానికి ఒక షేమ్ఫుల్ అనమాట. అదేంటంటే ఇండియాలో నెలల శిశువు నుంచి 80 సంవత్సరాల వృద్ధురాలు వరకు రేపులకు గురవుతున్నారు. ప్రతిరోజు మనం ప్రతి వారం రోజులకి ఒక దారుణమైన రేప్ సీన్ వింటున్నాం. బాగా మాట్లాడతాం, అయ్యో జరగకూడదంటాం, మళ్ళీ అవి మామూలే యథాతథగా జరిగిపోతున్న ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ కూడా రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా అతి దారుణం. ఇప్పుడు ఈ విషయాన్ని ఒక చరిత్ర అంటే నా నుంచి మీరు ఉమెన్స్ డే మెసేజ్ అడిగారు కాబట్టి నేనైతే ఒకటే చెప్తాను. భారత పురాణాల్లో ఒకటి ఉంటాయండి, పురాణాల్లోది కూడా మారాలి. ఇప్పుడు అది ఏమని చెప్పుద్దంటే పురాణాలు, స్త్రీ అంట చిన్న పిల్లగా ఉండేటప్పుడు తండ్రి చెంత ఉండాలి, తండ్రి నీడలో తండ్రి రక్షకుడుగా ఉండాలంట. యవ్వనంలో ఉన్నప్పుడు భర్త రక్షకుడుగా ఉండాలంట. వృద్ధురాలు అయిన తర్వాత కొడుకు రక్షకుడుగా ఉండాలంట. అంటే ఫస్ట్ ఏమో తండ్రి, తర్వాత భర్త, తర్వాత కొడుకు. అంటే స్త్రీ ఎప్పుడు వీళ్ళ రక్షకులు, అంటే పురుషుడు రక్షణ అంటే ఎప్పుడు డిపెండెన్సీ చేసింది వేదాలు కూడా. ఇది మారాలి. ఎందుకంటే ఇది మారలేదు, స్త్రీ బతుకు మారలే. ఎప్పుడు రేఫులు, దారుణం, వరకట్న సభలు, దారుణాలు అవి మాటలతో కూడా చెప్పడం. ఇట్ ఈస్ షేమ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ షేమ్ ఆన్ ఇండియన్ సంస్కృతి అనమాట. చాలా దారుణం అది. కాబట్టి నేను ఏమంటాను అంటే ఇప్పుడు మన సీతలు, ద్రౌపదుల్ని బయటికి తీయండి. పురాణ చరిత్రలు ఊరికే రాయలేదేమో వాల్మీకులు, వ్యాసుళ్ళు, దాన్ని బయటికి తీయండి. ఎందుకు బయట సీతని ఏడిపించే విధంగా పురాణాలు చూపలేదండి, చాలా తప్పు చేస్తున్నారు వీళ్ళు. సీరియల్లో ఇంకా ఏకధారగా సీతను చూపిస్తున్నారు. అలా ఎప్పుడు జరగలే, అలా జరగలేదు అనడానికి నేనే చెప్తాను. చూడండి, 10 నెలల పాటు దట్ మోస్ట్ డేంజరస్ రేపిస్ట్ వేస్ట్ ఫెలో రావణుడు 10 నెలల పాటు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, అప్పుడు వాడు చేయని దురాగతాలు లేవు. వాడి ఆధీనంలో 10 నెలలు కిడ్నాప్ అయి ఉంది ఆవిడ లంకలో. 10 నెలల పాటు వాడికి లొంగలే. అంటే ఎంతటి శక్తురాలండి సీత కదా. తర్వాత 2 రాముడు రావణుడిని చంపొచ్చి ఈ ఓన్ సీత అంటాడనమాట. నేను గెలిచేసానని చంపేశాను వచ్చే అనడు, నువ్వు గెలిచేసావు అంటాడు. రాముడికి తెలుసు నువ్వు లొంగలేదు కాబట్టి నేను యుద్ధం చేస్తే నాకు ఫలితం వచ్చింది. నువ్వు రావణుడు డబ్బుకి, రావణుడు బలానికి లొంగుంటే ఇంకా రాముడు ఎందుకండి, ఆత్మహత్య చేసుకోవాలి. కాబట్టి గెలిచింది ఎవరు అంటే సీత. కాబట్టి సీత గొప్పతనాన్ని రాముడే చెప్తాడు, అంతటి ధైర్యం. తర్వాత రావణుడి కంటే శక్తివంతుడిని, శాంతనుని చంపింది సీతే. రాముడు మూర్చపోయి పడిపోయిన అది సీత వీరత్వం, మనం బయటకు తీయాలి. తర్వాత ద్రౌపది తన 14 సంవత్సరాలు జడ వేసుకోలే. 14 సంవత్సరాల తర్వాత ఎవడైతే ఆ జుట్టు ముడి విప్పాడో దుశ్శాసనుడు, వాడిని గుండులు చీల్చి వాడు రక్తాన్ని తలకి వేసుకుని తల ముడేసుకుంటుంది అనమాట ద్రౌపది. ఈ 14 సంవత్సరాల వనవాసంలో ఆవిడ భర్తలు కూడా రక్షించలేదనమాట, రక్షించలేని పరిస్థితి. కీచకుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, తర్వాత ఈవెన్ సైంధవుడు గాడు కూడా ఆవిడని హత్యా ప్రయత్నం చేశారు. ఎంతటి దారుణం. 14 సంవత్సరాలు ఎవడైతే ఆవిడ తల పట్టుకుని ఈడ్చాడో వాడు మళ్ళీ ఆడి రక్తం అంటుకునేదాకా తల మూడేసుకోవాలి. ఇలా మనం వాళ్ళని పాత్రలు చూడాలి. ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఏంటంటే కూతుర్ని కనుక్కున్న తండ్రి నిద్రపోయే పరిస్థితి లేదు, దారుణం. ఎవడు ఏ పనిలో ఉన్నా అయ్యి బాబా కూతురు స్కూల్ ఏమైంది, ఎలా ఉందో, ఎంతటి దారుణమో. ఇంటికి రాకపోతే అమ్మా వచ్చావా, దారుణమైన పరిస్థితి. దేర్ ఈజ్ ఎ ఫియర్ సైకోసిస్ అక్రాస్ ది కంట్రీ. ఒక్క మగాడిని నిద్రపోతలే కూతురిని కనుక్కున్నవాడు, దారుణమైన పరిస్థితి ఉంది. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, కేకులు, బట్టలు కాదండి. కూతుర్ని ఎలా పెంచాలంటే, ఒక స్త్రీని ఎలా పెంచాలి అంటే ద్రౌపది సీతల్లా పెంచండి. ఎవడ రక్షణ ఉండగవలసిన అవసరం లే.
అబ్బో మేము రక్షిస్తాం, చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు ఇష్టం వచ్చినట్టు కబుర్లు, రాజ్యాంగ రక్షణ ఇస్తుంది, చట్టాలు ఉన్నాయి, మీకు ఎందుకమ్మా రక్షణ ఉంది, ఇవి ఉన్నాయి, షీ టీమ్స్ ఆర్ డూయింగ్, వాట్ దిస్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఈజ్ డూయింగ్, వాట్ దిస్ లాస్ ఆర్ డూయింగ్, దిస్ ఇస్ నథింగ్ దే ఆర్ డూయింగ్ సిన్స్ ఏజెస్ అనమాట. అందువల్ల ఏంటి, మళ్ళీ వాల్మీకి వ్యాసుడు ముందే సందేశాలు ఇచ్చారు, అరే పిచ్చోళ్ళారా మీరు ఏం చేసుకోలేరని. అందుకే ఇంత పెద్ద పాత్రలు పెట్టినట్టున్నారు. అంజలిదేవి నుంచి, తార నుంచి, మండోదర్, చాలా ఇండిపెండెంట్ పాత్రలు ఉంటాయి చూడండి. ఆ పాత్రల పేరు చెప్తేనే డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళు స్త్రీలు చిన్నప్పుడు తండ్రి చెంత, తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు భర్త చెంత, తర్వాత వృద్ధురాలే కొడుకు చెంత, వాళ్ళు వేస్ట్ ఫెలోస్, వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్డ్ అనమాట. కాబట్టి తనకు తాను రక్షించుకోవాలి. రాముడు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది సీత, రాముడు లేనప్పుడు తనకు తాను రక్షించుకుంది. అవసరమైతే రాముడినే రక్షించింది శాంతాను నుంచి. ద్రౌపది అవసరమైతే యుద్ధానికి వెళ్ళి మళ్ళీ నిలబడింది. కైకేయి గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు స్త్రీని ఏం చెప్పాలి, ఇలాంటి ఉమెన్స్ డే సందర్భం ఏంటంటే తనను తాను రక్షించుకునేలాగా తయారు చేయాలి. తనను తాను ఎవడైనా రేప్ చేయడానికి వస్తే ఎంతటి అటాక్ అయినా, ఏ ప్లేస్లోనైనా అటాక్ చేసేటట్టు ఉండాలి. నేను ఐ కాంట్ యూజ్ సర్టెన్ వర్డ్స్ అనమాట. అంతటి ఆత్మ నిర్భరత లేపండి, అంత త్యాగాన్ని నేర్పండి. చీకట్లో కూడా నడిచి రావాలన్నమాట. మహాత్మా గాంధీ సరోజిని నాయుడికి పాత్ర ఇచ్చింది అదే. అందరూ మహాత్మా గాంధీని తక్కువ చేసి మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని చూడాలి. ఝాన్సీ లక్ష్మీబాయి చూడండి, ఈ స్త్రీ పాత్ర, స్త్రీ ఎక్స్ట్రీమ్ కేసుకి వెళ్తే ఇక ఈ ప్రపంచం అంతమే, అందరికీ అర్థం కాదు. మాతృత్వం, ఒక ప్రేమకి ప్రతిరూపం తల్లి అవుద్ది అనమాట ఆ స్త్రీ ఎక్స్ట్రీమ్ కేసుకి వెళ్తే మగాళ్ళు ఉండరు. అందుకని భారత మొత్తం ఫిలాసఫీలో ఆదిశక్తిని మించిన దేవుళ్ళు ఉండరు. శివుని కూడా కాలు కింద వేసి తొక్కిద్ది ఆదిశక్తి, మనం చూస్తూ ఉంటాం ఫోటోల్లో. అంత ఎక్స్ట్రీమ్ పవర్ ఉంటుంది అనమాట. వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే, మీకు మేము రక్షణ, మిమ్మల్ని మీరు రక్షించుకుంటారనే శక్తిని అణిచేస్తున్నాం. ఇప్పుడు మీ కూతుళ్ళని ప్రతి వాళ్ళు ఇలాగే పెంచండి, భయపడకండి, తనను తాను రక్షించుకునే శక్తి పెంచాలి. ఇది ఇండియాలో మారాల్సిన అతిపెద్ద విషయం. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని చెప్పుకోవాలి. ఉమెన్స్ డే, థ్యాంక్ ఫర్ ది ఉమెన్ సెలబ్రేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ